బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. ఇక్కడ నా వెనకాల చూడొచ్చు, ఏదైతే ఎలక్ట్రికల్ కార్ కనిపిస్తుందో, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ కార్ కనిపిస్తుందో, ఇది ఒక్కసారిగా పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్కి గురైంది. ఈ ముందు భాగం చూడొచ్చు, ఈ ముందు భాగం చూస్తే యాక్సిడెంట్ ఎంత దారుణంగా అయిందనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. కారు ముందు భాగం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి. ఇటు చూడొచ్చు, ఏదైతే ముందు భాగం ఉందో ఈ కారు పంజాగుట్ట నుంచి వస్తున్న క్రమంలో, అది కూడా దాదాపుగా 100 నుంచి 120 స్పీడ్లో వస్తున్న క్రమంలో స్పీడ్ అనేది అదుపు అవ్వలేక ఒక్కసారిగా స్తంభానికి ఢీ కొట్టడం జరిగింది. ఇటు చూడొచ్చు, కార్కి సంబంధించి ఏదైతే పెయింట్ ఉందో అది ఏ విధంగా వస్తుందో అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం. అదేవిధంగా స్తంభం అచ్చులు ముద్ర ఏ విధంగా ఉండిపోయింది అనేది కూడా ఇక్కడ మనం చాలా క్లియర్గా ఇక్కడ నుంచి కింద వరకు కూడా మొత్తం మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదైతే కంపెనీ లోగో ఉందో అది కూడా ఏ విధంగా ధ్వంసం అయింది అనేది కూడా మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తోంది. ముందు భాగం ఒక్కసారిగా ధ్వంసం అయిపోయింది. అదేవిధంగా టైర్లు కూడా అటువైపు చూడొచ్చు ఏ విధంగా అయింది అనేది. దాదాపుగా ఇది తెల్లవారుజామున 6 గంటల సమయంలో అయినట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. దాదాపుగా చూసుకుంటే ఈ సంవత్సరంలోనే కొన్ని సంఖ్యల్లో అయితే తెల్లవారుజామున జరిగిన యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకని ఇంత హై స్పీడ్లో వెళ్తున్నారు అనేది కూడా పోలీసులు చెప్పని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా తెల్లవారుజామున రోడ్డు అంతా కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి త్వరగా మేము పనులకు వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఒక్కసారిగా స్పీడ్ అనేది పెంచేస్తూ ఉన్నారు. సో స్పీడ్ పెరిగిన తర్వాత ఇలా ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనేది కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయితే పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీకి సాఫ్ట్వేర్ వాళ్ళని డ్రాప్ చేస్తున్న క్రమంలో ఈ విధంగా జరిగిందనేది కూడా మనకి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ వెహికల్స్ ఏవైతే ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ కార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం సాఫ్ట్వేర్ వాళ్ళని డ్రాప్ అండ్ పికప్ చేయడానికి మాత్రమే వాడుతూ ఉంటారు. అలాంటి క్రమంలోనే ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఎంప్లాయీని డ్రాప్ చేస్తున్న క్రమంలో స్పీడ్గా వెళ్తున్న క్రమంలో, అది కూడా దాదాపుగా 100 నుంచి 120 స్పీడ్లో వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగిందనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. 6 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ వెంటనే భయపడి ఒక్కసారిగా పారిపోవడం జరిగింది. లోపల ఒక ఎంప్లాయీ ఉండటంతో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండటంతో అతను పూర్తి వివరాలు కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. చూడొచ్చు, ఒకసారిగా కార్ అనేది ముందు భాగమే కాకుండా వెనక భాగం కూడా ఏ విధంగా అయిందనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తోంది. వెనక అంటే ముందు డ్యామేజ్ ఎక్కువగా అయింది మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది. అందులో ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అవ్వటంతో ఇంకా ఎక్కువగా ధ్వంసం అయింది అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తోంది. అంటే రాత్రి 11 సమయం నుంచి తెల్లవారుజామున 6 గంటల సమయంలో స్పీడ్గా వెళ్ళొద్దు, అదేవిధంగా మద్యం చేసి వెళ్ళొద్దు, కొంచెం స్పీడ్ లిమిట్ని మెయింటైన్ చేయండి అంటూ అటువైపు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరూ చెప్తున్నప్పటికీ కూడా మరి ఎందుకని వాహనదారులు వినని పరిస్థితి ఏర్పడింది అనేది కూడా తెలుస్తోంది. ఇటు చూడొచ్చు, లోపల మాత్రం అసలు ఎటువంటి డ్యామేజ్ కూడా జరగలేదు, కేవలం ముందు భాగం ఒక్కటే డ్యామేజ్ అయింది. ఒకవేళ ఎవరైనా అక్కడ వాహనదారులు కానివ్వండి, లేకపోతే రోడ్డు క్రాస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం అసలు ఊహించని పరిస్థితి అని చెప్పొచ్చు. అంత దారుణంగా అయితే ప్రస్తుతానికి ఈ ముందు భాగం ఏ విధంగా ధ్వంసమైందనేది చూస్తే అసలు యాక్సిడెంట్ ఎంత దారుణంగా జరిగిందనేది, అదేవిధంగా ఎంత స్పీడ్గా ఈ కార్ డ్రైవర్ వస్తున్నాడు, ఈ క్యాబ్ డ్రైవర్ వస్తున్నాడు అనేది కూడా మనం అంచనా వేయచ్చు. దాదాపుగా 100 నుంచి 120 వరకు అంత స్పీడ్లో వస్తున్నాడు అంటే చూడొచ్చు ఎంత దారుణమైన యాక్సిడెంట్ జరిగిందనేది. ఏదైతే ఇప్పుడు ఈ కార్కి సంబంధించి ముందు భాగం అంతా కూడా ఒక్కసారిగా అంటే ఏ విధంగా ధ్వంసమైందనేది చూస్తున్నాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఇంకో కార్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, కార్ ముందు భాగం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఈ విధమైన కార్ భాగం ఏదైతే ఉందో ముందు భాగం ఇలాంటిది ఎంత స్పీడ్లో వస్తే అంత దారుణమైన ముందు భాగం కూడా ఎంత ధ్వంసమైంది అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ లోగోస్ ఏవైతే ఉన్నాయో, ఈ టాటాకి సంబంధించిన లోగో కూడా కనిపించని పరిస్థితి. ఇలా ఉండాల్సిన కారు ఒక్కసారిగా నెంబర్ ప్లేట్తో సహా మొత్తానికి నుజ్జు అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు నుంచి చూసుకుంటే టైర్లు కూడా ఏ విధంగా ధ్వంసం అయ్యాయి అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. అక్కడ జనసంచారం లేని సమయం కాబట్టి కొంచెం ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఒకవేళ ఎవరైనా ఉండుంటే ఇంకా దారుణంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మరి పోలీసులు చెప్తున్నప్పటికీ, మరి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నా కూడా మరి ఎందుకని ఈ వాహనదారులు వినని పరిస్థితి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దాదాపుగా ఇప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా ఇవి కంట్రోల్ చేయని పరిస్థితి కూడా ఉందని తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామెన్ శివాతో, రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.